నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నామమాత్రపు ఉపవాసముతో లాభాలెన్నో, ఇన్ఫెక్షన్తో గుండెపోటు, రెడీమేడ్ ఫుడ్స్ పిల్లలకు మంచిదేనా, వైరల్ జ్వరాలు చికిత్సేంటి, ఇంకా హెల్త్ టిప్. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలంటే పోషకాహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని తీసుకునే సమయం కూడా అంతే కీలకం. ఉదయం అల్పాహారం మొదలుకొని రాత్రి భోజనం దాకా అంతా ఒక 10 గంటల వ్యవధిలో ముగించేసి మిగిలిన 14 గంటల పాటు పొట్టను ఖాళీగా ఉంచితే ఆ నామమాత్రపు ఉపవాసం మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్గా పిలిచే ఈ అలవాటుతో మధుమేహం, గుండె జబ్బు, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి జబ్బుల్ని చాలా వరకు నివారించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. నామమాత్రపు ఉపవాసంతో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదుపులేని ఆహారపు అలవాట్లు, అదుపు తప్పిన ఆహార సమయాలు రెండూ ఆరోగ్యానికి శత్రువులే. మనం ఏమి తింటున్నామన్నది ఎంత ముఖ్యమో ఎలా తింటున్నామనేది అంతకంటే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహార ప్రయోజనాలు మనకు దక్కాలంటే భోజన విధానాన్ని మార్చుకోవాలి. ఇందులో ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం. దీన్ని నామమాత్రపు ఉపవాసం అని చెప్పుకోవచ్చు. అంటే భోజనానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకోవటం అన్నమాట. దీనివల్ల మనం రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకుంటామో అవి తగ్గిపోతుంటాయి. ఈ క్రమంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు, మధుమేహం, పక్షవాతం, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి రుగ్మతల బెడదను వదిలించుకోవడానికి ఈ నామమాత్రపు ఉపవాసం బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎలా చేయాలి? కొంతమంది 8 గంటలు అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేసి రాత్రి వరకు ఏమీ తినకుండా ఉంటారనమాట. ఇంకొంచెం ఏంటంటే పొద్దున్న తినకుండా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ మిస్ చేసి లంచ్ తీసుకుంటారు, మళ్ళీ డిన్నర్ ఏమో చాలా తక్కువగా తింటారు. కొన్ని రకాలుగా ఏం చేస్తారు, 2 డేస్ ఒక రోజు పూర్తిగా మానేసి 24 అవర్స్ ఫాస్టింగ్ చేసి అప్పుడు తర్వాత మళ్ళీ తినడం మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఇలాగ రకరకాలుగాను జరుగుతుంది ఫాస్టింగ్. ఈ రకంగాను విడివిడిగా చేయడం వలన ఒక మనిషి ఒక పద్ధతిగా ఫాలో అయ్యి ఆ ఫాస్టింగ్ ఒకటే రకం. ఇప్పుడు 8 గంటలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిని రాత్రి తిని మధ్యాహ్నం లంచ్ పూర్తిగా మానేస్తున్నామంటే ఒక రకమైన ఫాస్టింగ్. అది రెగ్యులర్గా వాడుతూ ఉంటే పర్వాలేదు. లేదు 24 అవర్స్ ఫాస్టింగ్, పొద్దున్న రాత్రి అంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు తింటూ ఉంటారు. అది కూడా కొంచెం తిని మళ్ళీ నెక్స్ట్ డే ఏమో మళ్ళీ ఒక రోజు పూర్తిగా తినమంటారు. ఇలాగ చేయడం వలన కొంచెం మనిషిలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, తర్వాత ఈ రక్త ప్రవాహం ఏంటి, ఈ అన్నిటిలో చాలా రకాల మార్పులు రావడం వలన కొన్ని రకాల ఇబ్బందులు రావచ్చు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగు ఒక సిస్టమేటిక్గా చేసుకోవాలి. ఫాస్టింగ్ చేసినా కూడా ఒక సిస్టమేటిక్గా చేయొచ్చు. అంటే టైమింగ్స్ ఫాలో అవుతూ పొద్దున కొంచెం లైట్గా బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్లో ఒక మాదిరిగా తిని రాత్రి డిన్నర్ తిని ఒక సిస్టమేటిక్గా తింటూ ఉంటే అది ఒక రకమైన అది కూడా ఒక రకమైన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అది ఒకటి మానేసి ఒకటి తక్కువ వేసి మానేసాం కదా ఇంకో దాంట్లో ఎక్కువ తినేసి అలా చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భోజనానికి మధ్య సుమారు 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే 7-7:30 లోపు ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత సుమారు 10 గంటల వ్యవధిలో మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం చేసేయాలి. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకుంటే రాత్రి 6 లేదా 7 గంటల్లోగా డిన్నర్ పూర్తవ్వాలి. రాత్రి 9 లేదా 10 గంటలకల్లా నిద్రపోవాలి. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు ఏమీ తినకూడదు. ఒకవేళ ఎక్కువసేపు మలకోతో ఉండాల్సి వచ్చి ఆ సమయంలో ఆకలైతే ఘనాహారానికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ వంటి ద్రవాహారాలను తీసుకోవాలి. ఈ సమయంలో జంక్ ఫుడ్ తింటే ఫలితం శూన్యం, పైగా అనారోగ్యం కూడా. భోజనానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకోవటం వల్ల మనం ఆహారం ద్వారా తీసుకునే క్యాలరీలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో శరీర బరువు కూడా అదుపులో వచ్చేస్తుంటుంది. ఇంకా జీవక్రియల రుగ్మతలు, జబ్బులు తగ్గుముఖం పడతాయని చెబుతారు నిపుణులు. మన శరీరంలో క్రొవ్వు పదార్థాలను ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరుతుంటేనే అవి మన శరీరానికి అబ్జార్బ్ చేస్తాయి. లేకపోతే ఎప్పుడైతే క్రొవ్వు లేదో అవి మళ్ళీ బయటికి పోతాయి, అది అబ్జార్బ్ చేయదు అనమాట. అందుకని ఈ 4 కంపల్సరీ కావాలి. కాబట్టి కొవ్వు మట్టుకు చాలా ఇంపార్టెంట్. కొంత మటుకు ఫ్యాట్స్ తప్పనిసరిగా తినాలి. అది తినాలి కదా, అవి కావాలి కదా అని చెప్పి ఎక్సెస్ తింటే అది క్రొవ్వు
బాడీలో నిలిచిపోద్ది. అది దానికి రెండో విధం లేదు బయటికి వెళ్ళిపోవడానికి. ఇవన్నీ ఆలోచించుకొని వీళ్ళందరూ ఏం చేశారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంచెం మధ్యలో చేసేసి కొంచెం తాగేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, తిరుగుతాం అనుకుంటున్నారు. కానీ అది కాదు. మన ఈ తిన్న ఆహారాన్ని ఎన్ని గంటలు మానేస్తున్నామో అన్ని గంటలకి మనం ఎలాగ ఇంధనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అది చాలా ఇంపార్టెంట్. డైలీ కావాల్సిన కొన్ని వైటమిన్స్, కొన్ని విటమిన్లు అవసరం ఉన్నాయి. అది కంపల్సరీ డైలీ ఆహారం ద్వారా రావాలి. అవి కొంచెం కొంచెం తీసుకుంటూ ఏదో మినిమం 8 hours ఫాస్టింగ్ ఏదో చేయాలి. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక్కో రోజు 3 రోజులు మానేసి రాత్రి ఒక రోజు ఫ్రూట్స్ మీద ఉండి ఇలా రకరకాలుగా చేయకుండా ఒక సమతులిత ఆహారం ప్రతి దాంట్లోనూ ఉండాలి. అంటే అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, కావాల్సిన ఇంధనం, ఈ పిండి పదార్థాలు మొత్తం అన్నీ మనకి ఎలా కావాలో ఆ సమతులిత ఆహారానికి ఎంత కావాలో అంత ఏదో పదార్థంగా మన శరీర స్థితిని బట్టి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అవన్నీ అబ్జర్వ్ చేసుకొని మనం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 4 గంటల, 8 గంటల, లేకపోతే ఒక రోజా, అది దీన్ని బట్టి ఆలోచించుకొని ఆ ప్రకారంగా మనం క్రమబద్ధకంగా చేసుకుంటూ ఉంటే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నామమాత్రపు ఉపవాసంతో బరువు తగ్గడమే కాకుండా బరువు పెరగడం వల్ల వచ్చిన ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫాస్టింగ్ పాటిస్తున్నప్పుడు రోజు ఉదయాన్నే సుష్టుగా తినేయాలి. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు గింజధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఉన్న ఆహారం ఖచ్చితంగా తినాలి. కొవ్వులు, షుగర్, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రాత్రి ఆహారం స్వల్ప మోతాదులో చాలా పరిమితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నీరసం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు వైద్యుల సలహా మేరకు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అయితే శరీరతత్వాన్ని బట్టి కొంతమందికి ఈ ఉపవాసం సరిపడచ్చు, మరికొంతమందికి సరిపడకపోవచ్చు. ప్రత్యేకించి పిల్లలు, టీనేజర్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, మధుమేహులు మొదలైన వారికి ఈ రకమైన ఉపవాసం మంచిది కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉపవాసాన్ని ప్రారంభించాలనుకునే ముందు ఓసారి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం. గుండెపోటుకు ఇన్ఫెక్షన్ మూలం కావచ్చని ఫిన్లాండ్, బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఇప్పటి వరకు గుండెపోటుకు దారితీసే అంశాల గురించి మనకున్న అవగాహనను తాజా పరిశోధన సవాల్ చేస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పత్రికలో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం గుండెపోటును ఇన్ఫెక్షన్ ప్రేరేపించే అవకాశం ఉండటం గమనార్హం. రకరకాల అధునాతన పద్ధతుల సాయంతో పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. గుండె రక్తనాళాల్లో ఏర్పడే కొవ్వు పూడికల్లో చిక్కటి, ఎలాంటి లక్షణాలు లేని బ్యాక్టీరియా పొర ఒకటి గూడు కట్టుకునే అవకాశం ఉంటున్నట్లు పరిశోధకులు గమనించారు. ఇది చాలా ఏళ్లుగా, ఆ మాటకొస్తే దశాబ్దాలుగా ఏర్పడుతూ వస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ, యాంటీబయోటిక్ మందులేవి ఈ పొరలోకి వెళ్లలేవు. అందువల్ల దానిలోని బ్యాక్టీరియా నిద్రాణంగా ఉంటూ వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ లేదా బయటి నుంచి ఏదైనా ప్రేరకం బ్యాక్టీరియా పొరను ఉత్తేజితం చేయొచ్చు. ఇది బ్యాక్టీరియా విస్తరించడానికి, రోగనిరోధక ప్రతిస్పందన ప్రేరేపితం కావటానికి దారితీస్తుంది. వాపు ప్రక్రియ మూలంగా పూడిక మీద ఉండే గట్టి కవచం పగిలి రక్తం గడ్డకట్టొచ్చు. చివరికి గుండెపోటు సంభవించవచ్చు. చెడ్డ కొవ్వు కారణంగానే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయని ఇప్పటివరకు భావిస్తున్నారు. ఇందులో బ్యాక్టీరియా పాత్ర ఉండొచ్చని చాలా కాలంగా అనుమానిస్తున్నా సహేతుకమైన రుజువేది లభించలేదు. నోటిలో కనిపించే పలు బ్యాక్టీరియాకు చెందిన DNA పూడికల లోపల ఉంటున్నట్లు తమ తాజా పరిశోధనలో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. పూడికల్లో బయటపడ్డ బ్యాక్టీరియాను ఎదుర్కోవటానికి పుట్టుకొస్తున్న యాంటీబాడీ ద్వారా ఈ అధ్యయన ఫలితాలను ధృవీకరించారు. గుండెపోటు నిర్ధారణ, చికిత్సకు కొత్త పద్ధతులను రూపొందించడానికి ఇది మార్గం చూపుతుందని పరిశోధకులు బలంగా నమ్ముతున్నారు. చంటి బిడ్డకు తల్లిపాలను మించిన పోషణ, ఔషధం మరొకటి లేదు. అయితే బిడ్డ ఎదుగుతున్న కొద్దీ తల్లిపాలతో పాటు ఘనాహారాన్ని కూడా నెమ్మదిగా అలవాటు చేయాలి. ఇదిగో ఇలాంటప్పుడే తల్లికి ఎక్కడా లేని సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి. పసిబిడ్డకు ఏం పెట్టాలి, ఎలా పెట్టాలన్న ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మార్కెట్లో దొరికే సెరిలాక్, నెస్లే వంటి కృత్రిమ ఆహారాల్ని అందిస్తూ ఉంటారు. అసలు చంటిబిడ్డకు ఇలాంటి రెడీమేడ్ ఆహారాలు మంచిదేనా? ఎదిగే వయసులోని పసిబిడ్డకు రోజు ఎలాంటి ఆహారాల్ని అందించాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రెడీమేడ్ ఫుడ్స్ ఇవన్నీ చాలా రెడీలీ అవైలబుల్. ఇఫ్ యూ గో టు ది మార్కెట్, రకరకాల ఫుడ్స్, ఇది తింటే హై ప్రోటీన్ డైట్, ఇది తింటే బరువు పెరుగుతారు, దీనిలో హై క్యాలరీస్ ఉంటాయి, దిస్ అండ్ దట్ అంటారు. కానీ వాళ్ళకి ఏది ఇష్టమో రెగ్యులర్గా ఇంట్లో పెట్టే ఫుడ్
వాళ్ళు సరిగ్గా తీసుకుంటే మదర్ ప్రిపేర్ చేసే ఫుడ్లో అన్ని రకాల ప్రోటీన్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, వైటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, ఐరన్ ఏంటి అన్నీ ఉంటాయి. మనం దానికోసం మనం స్పెసిఫిక్గా ఒక హై ప్రోటీన్ డైట్ అనో, లేకపోతే వేరే మెడిసిన్లో ఈ ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతారనో, లేకపోతే ఆకలి వేసే మెడిసిన్స్ అనో, లేకపోతే వెయిట్ పెరగడానికి యూజ్ చేసే మెడిసిన్స్ అసలు వాడాల్సిన అవసరం అసలు ఉండదు. రేర్గా కొంతమంది బేబీస్కి, అంటే బాగా వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్కి, లేకపోతే తనకి బేబీస్కి పిల్లలు కానీ ఏదైనా ప్రేవుల్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి దానివల్ల బరువు పెరగకుండా ఉంటే కనుక ఒకటప్పుడు డాక్టర్ అడ్వైస్తో కొంచెం హై ప్రోటీన్ డైట్, కొన్ని రకాల జబ్బులు ఉన్నప్పుడు మూత్రపిండాలకు సంబంధించిన ప్రాబ్లం కానీ ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డైట్ అది ఇస్తాము. దానిలో ఒకటప్పుడు దాని ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైటు, కొంచెం ఒకటప్పుడు చిన్న బేబీస్ బరువు పెరిగినప్పుడు కొంచెం హై క్యాలరీస్ ఉన్న మిల్క్ కానీ అట్లా సెలెక్టివ్ కండిషన్స్లో కొంతమంది బేబీస్లో కొంతమంది పిల్లల్లో మనం అది చేయాల్సి వస్తుంది. అది కూడా డాక్టర్స్ అడ్వైజ్, దానికి ఆ పర్టికులర్ చైల్డ్కి అది రియల్గా అవసరం అనుకుంటేనే ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ కానీ దేనికి వెళ్ళాలి. అదర్వైజ్ రెడీమేడ్గా ఉన్న ఫుడ్స్ వలన వాళ్ళకి ఏదో బెనిఫిట్ జరుగుతుంది, దానివల్ల బరువు అలా పెరిగిపోతారన్నది ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్. ఇంట్లో పెట్టే డైట్ కన్నా మించింది ఏం లేదు. దానిలో అన్ని రకాల కావలసిన ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి, వైటమిన్స్ అండ్ ఆల్. అది తీసుకోవటమే ఉత్తమం. మన దగ్గర వైరల్ జ్వరాల బెడత చాలా ఎక్కువ. సీజన్ మారినప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాక విషజ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. జలుబు, ఫ్లూ జ్వరాలకు తోడు మన దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా మలేరియా, డెంగీ, గన్యా వంటి జ్వరాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి జ్వరానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. అలాగని డెంగీ, మలేరియా, గన్యా వంటి జ్వరాలను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో బాధలు, లక్షణాలను బట్టి వైరల్ జ్వరాలను ఎలా అనుమానించాలో, వైరల్ జ్వరాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ జ్వరాలంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలా వస్తాయి? సూక్ష్మక్రిముల్లో చాలా సూక్ష్మంగా ఉండి నానోమీటర్ లెవెల్లో ఉండేటువంటి సూక్ష్మక్రిముల్ని మనం వైరసెస్ అని వ్యవహరిస్తుంటాం. కొంచెం పెద్దగా ఉన్న బ్యాక్టీరియాలు, ఫంగస్ల కన్నా ఇవి వేరేగా ఉంటాయి. ఈ సూక్ష్మంగా ఉండేటువంటి వైరస్ వలన వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని వైరల్ ఇన్ఫెక్షన్స్గా మనం వ్యవహరిస్తుంటాం. ఇవి అనేక రకాలుగా ఉండొచ్చు. ఏ ఆర్గన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాయో దాన్ని బట్టి చూసే విధానం ఒకటైతే, అలా కాకుండా వచ్చే వైరస్ లేదా దాని జాతి, దాని ఫ్యామిలీకి సంబంధించి చూసే విధానం ఇంకోటి. సో ఇలా ఫ్లేవి వైరస్ అని, ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ అని, రెట్రో వైరసెస్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్ తోటి వాటి ఫ్యామిలీస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆ వైరస్ పేరుతోటి, ఫర్ ఎగ్జాంపుల్ రోటా వైరస్, లేదా రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, లేదా హర్పీస్ వైరస్, ఇలా ఆ పర్టికులర్ వైరస్ నామంతో దాని యొక్క జబ్బుని వ్యవహరించటం అనేది, లేదా దాన్ని చెప్పడం అనేది మూడో విధానం. సో ఇలా వైరల్ ఫీవర్స్ని రకరకాలుగా డిఫరెంట్ విధానాల్లో క్లాసిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అనేక రకాలుగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసకోశానికి సంబంధించినవి డ్రాప్లెట్ న్యూక్లియర్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే పక్క వాళ్ళు దగ్గినా, తుమ్మినా గాల్లో రిలీజ్ అయ్యేటువంటి అతి సూక్ష్మమైనటువంటి పార్టికల్స్ వలన, ఏ పార్టికల్స్ అయితే కొన్ని గంటల వరకు గాల్లో నిలిచి ఉంటాయో వాటి ద్వారా కూడా వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంటుంది. ఇలా కాకుండా ఫోమైడ్స్ ద్వారా, అంటే మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు, ఆ మొబైల్ ఫోన్ పక్క వాళ్ళు వాడారు, వాళ్ళు వాడినటువంటి మొబైల్ ఫోన్ మీద ఉన్నటువంటి వైరసెస్ వీళ్ళకి తగలటం ద్వారా వీళ్ళకి స్ప్రెడ్ అవడం అనేది ఫోమైడ్ ద్వారా యూసేజ్. అదొక తుండుగుడ్డ కావచ్చు, తినే ప్లేట్ కావచ్చు, కూర్చున్నటువంటి కుర్చీ కావచ్చు, ఎనీథింగ్. రెండవ స్ప్రెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా, కలుషితమైనటువంటి నీటి ద్వారా, కలుషితమైనటువంటి ఆహారం ద్వారా వస్తుంటాయి. కాంటాక్ట్ ద్వారా వచ్చేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చికెన్ పాక్స్ ఉంటుంది. ఆ చికెన్ పాక్స్ యొక్క ఫ్లూయిడ్ కనుక పక్క వాళ్ళకి టచ్ అయితే, టచ్ వలన ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఉండే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అరుదుగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ ద్వారా ఒకళ్ళకి పెట్టినటువంటి ఆర్గన్ ఇంకోళ్ళకి పెట్టడం ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. ఇవి కాకుండా జంతువుల నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, కుక్క కరవటం వల్ల వచ్చేటువంటి రేబీస్, ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రకరకాలుగా డిఫరెంట్ వేస్లో ఒకళ్ళ నుంచి ఒకరికి
సంక్రమించటం అనేది జరుగుతుంటుంది. ఫ్లూ జ్వరాలకు వైరల్ జ్వరాలకు తేడాలని ఎలా గుర్తించాలి? జనరల్గా చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, జ్వరం ఉంది, ఇది వైరల్ జ్వరమా ఫ్లూనా అంటే దీనికి సమాధానం చాలా సింపుల్. ఫ్లూలో ఉన్నటువంటి పెక్యులియర్ లక్షణాలు ఏంటంటే జ్వరం తీవ్రంగా ఉండటం, జ్వరం వలన నీరసం, నిస్సత్వ, లో బీపీ అనేది ఉండటం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, వాంతులు, విరేచనాలు అనేవి ఉండటం. ఎప్పుడైతే ఒక నార్మల్ జలుబు దగ్గు కాకుండా ఈ లక్షణాలన్నీ, జబ్బు తీవ్రత కానీ జబ్బు వేరే ఆర్గన్స్ని ఇన్వాల్వ్ చేయటం, వాంతులు, విరేచనాలు ఇటువంటివి కలిసి వస్తుంటే దాన్ని ఫ్లూగా వ్యవహరిస్తారు. అవేవీ లేకుండా నార్మల్గా ఉండేటువంటి జలుబు దగ్గుని వైరల్ ఇన్ఫెక్షన్గా వ్యవహరిస్తారు. వైరల్ జ్వరాల లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు పట్టించుకోవాలి? వైరల్ జ్వరం యొక్క కామన్ లక్షణాలు ఏంటంటే సడన్గా ఫీవర్ స్టార్ట్ అవ్వటం, గంట క్రితం దాకా నార్మల్గా ఉండే వెంటనే మొదలయ్యేటువంటి జ్వరం, స్టార్టింగే 100 అంతకంటే పైచిలకు వచ్చేటువంటి జ్వరాలు, ఒక్కోసారి అలా ఉండకనూ పోవచ్చు. తక్కువ లో గ్రేడ్ ఫీవర్ వచ్చే వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఉంటాయి. తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు తో వచ్చేటువంటి జ్వరాలు, ఆకలి మందగించి వచ్చేటువంటి జ్వరాలు, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ని అంటే జనరల్గా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో సామాన్యంగా ఉండేటువంటి లక్షణాలు ఇవి ఉంటాయి. ఇవి కాకుండా ఆ వచ్చేటువంటి వైరస్ వలన కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు అనుకుందాం. వైరల్ జలుబులో ఎప్పుడు కూడా తెమడ నీళ్లలాగా, వాటరీగా లేదా తెల్లగా ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ జలుబు అనుకోండి, ఏదో రంగు కలిగి ఉంటుంది, ఎల్లోగాను, పచ్చగాను, ఆకుపచ్చగాను, గ్రే కలర్లో, సిమెంట్ రంగులో లాగాను, ఇలా రంగులో ఉంటుంది. ఇలా వైరల్ లక్షణం అనేది కొన్ని జనరల్ సిమ్టమ్స్, ఆ తర్వాత వచ్చినటువంటి వైరస్ వలన స్పెసిఫిక్ సిమ్టమ్స్, అదే విరేచనాలు అవుతున్నాయి, జ్వరం లేకుండా నీళ్ళగా ఉండటం, ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. వైరల్ ఫీవర్ అనేది దానంతలా అది సీరియస్గా ఉండటం అనేది అరుదు, ఎక్సెప్ట్ ఎప్పుడు చాలా సెక్యూర్గా ఉండేటువంటి ఆర్గన్స్ని ఇన్ఫెక్ట్ చేస్తే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఎన్సెఫలైటిస్ ఉంది. ఇన్ఫెక్షన్ అనేది ఒక సెన్సిటివ్ ఆర్గన్ అయినటువంటి బ్రెయిన్లో వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇన్ఫెక్షన్ ఎటువంటిదైనా దాన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఒక చాలా సెన్సిటివ్ పార్ట్, హార్ట్కి వచ్చేటువంటి మయోకార్డైటిస్ కానివ్వండి, బ్రెయిన్కి వచ్చే ఎన్సెఫలైటిస్ కానివ్వండి, ఏదైనా సీరియస్ తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్ వ్యక్తుల్లో వచ్చే నార్మల్ వైరల్ ఫీవర్స్ అనుకుందాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ సరిగ్గా లేదో, ఇమ్యూనో సప్రెస్డ్గా ఉంటారో, మరీ చిన్నపిల్లలు లేదా వృద్ధులు, అబోవ్ 75 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా అబోవ్ 65 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు, ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మందులు వాడుతున్నటువంటి వాళ్ళు, మల్టిపుల్ ఆర్గన్ కోమాబిడిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి, ఆస్మా ఉంది, సిఓపిడి ఉంది, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి రావటం వలన ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా వాళ్ళు ఆల్రెడీ సిగ్గా ఉన్నారు కాబట్టి దాన్ని మనం సీరియస్గా తీసుకుంటాం. సో వైరస్ స్వభావం వల్ల కానీ, రోగి యొక్క శారీరక స్థితిని బట్టి కానీ, లేదా వ్యాధి యొక్క దశని బట్టి కానీ, తీవ్రత బట్టి కానీ, 3 రోజులు దాటినా కూడా వ్యాధి తగ్గట్లేదు, ఫీవర్ ఇంకా పెరుగుతోంది, డెంగ్యూ లాంటి జ్వరంలో రక్త కణాలు బాగా తగ్గిపోతున్నాయి, అప్పుడు దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. వైరల్ జ్వరాల్లో ఏవి ప్రమాదకరం, ఎవరికి ప్రాణాంతకం? వైరల్ జబ్బుల్లో ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే వైరస్ ప్రమాదకరం అని మనం చెప్పలేమండి. ఎప్పుడు కూడా 3 కాంబినేషన్ వలన ప్రమాదం అనేది మనకి నిర్ధారణ జరుగుతుంటుంది. ఒకటి వైరస్ అయితే వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ రెండవది, మూడవది ఎన్విరాన్మెంట్, అది వస్తున్నటువంటి ఎటువంటి ఋతువులో వస్తుంది, ఏ దేశంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటి? ఫ్లూ ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో భారతదేశంలో ఒకళ్ళకి వచ్చింది, ఇది పెద్ద ప్రమాదకరం కాకపోవచ్చు. చల్ల ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి అదే ఫ్లూ సివియర్గా ఉండొచ్చు, ఇది ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్. మూడోది ఏంటి? అంటే హోస్ట్ ఇమ్యూనిటీ అనుకుంటాం. సేమ్ ఫ్లూ ఒక నార్మల్ వ్యక్తిలో వచ్చింది, 25 ఏళ్ల కుర్రాడిలో వచ్చింది, పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు. అదే ఒక 80 ఏళ్ల వృద్ధిలో వచ్చింది, అది ప్రాణాంతకం కావచ్చు. సో ఒక వైరస్ ప్రాణాంతకం అవుతుందా లేదా అనేది హోస్ట్ ఇమ్యూనిటీ బట్టి, లేదా హోస్ట్ రెస్పాన్స్ బట్టి, ఆ వైరస్ బట్టి, అలానే అది వస్తున్నటువంటి సెట్టింగ్ లేదా ఎన్విరాన్మెంట్ బట్టి, ఓవరాల్ బ్యాలెన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. సాధారణ వైరల్ జ్వరమా,
లేక డెంగీ మలేరియానా అన్నది ఎలా నిర్ధారిస్తారు? జలుబు దగ్గు ప్రధానంగా ఉండి ఒళ్ళు నొప్పులు బాగా ఉండి ముక్కు నుంచి కానీ దగ్గుతుంటే వచ్చేటువంటి సెక్రీషన్స్ వాటరీగా క్లియర్గా ఉంటే అది జనరల్గా సాధారణ వైరల్ జ్వరంగా తీసుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం అది ఎల్డర్లీ వాళ్ళలో కానీ ఇమ్యూనో సప్రెసెన్స్ ఉన్న వాళ్ళలో కానీ వాళ్ళు ఏమైనా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అదే డెంగీ జ్వరం అయితే కనుక హై ఫీవర్ తోటి రావటం, తలనొప్పి, కళ్ళ వెనకాల భాగంలో తలనొప్పి ఉండటం, ఒళ్ళు నొప్పులు బాగా ఉండటం, నడుము భాగంలో నొప్పిగా ఉండటం, ఈ లక్షణాలతో వస్తుంటే ఒక్కోసారి రెండో రోజు వచ్చేటప్పటికి గాలి వదులుతుంటే వేడిగా అనిపించటం, లేదా ఒంటి మీద చిన్న చిన్న మచ్చలు రావటం, మోషన్లో ఎర్రటి మచ్చలు కానీ నల్లగా మోషన్ అవ్వటం, లేచి నుంచుంటే కళ్ళు తిరగటం, ఈ లక్షణాలు డెంగ్యూ జ్వరం లక్షణాలు. అదే మలేరియా అయితే కనుక చలి జ్వరంతో రోజు మొత్తం బాగానే ఉండి ఒక టైం రాగానే అప్పుడు బాగా చలితోటి వణుకుతూ జ్వరం రావటం, అలానే ఒక గంట లోపల వెంటనే పూర్తిగా చెమటలు పట్టి జ్వరం తగ్గిపోవటం. ఫాల్సిపారం అయితే కనుక 4, 5, 6, 7 రోజు కల్లా మతిమరుపుగా ఉండటం, ఏదేదో మాట్లాడుతుండటం, ఇలాంటి కొత్త కొత్త లక్షణాలు రావటం, బీపీ తగ్గిపోవటం, ఆయాసం రావటం, ఈ లక్షణాలను బట్టి మనం గుర్తించడం జరుగుతుంది. బట్ ఇవి కాకుండా టెస్ట్ల ద్వారా దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ టెస్ట్లు ఏదైతే చేయించుకుంటే జ్వరం ఉంటే డెంగ్యూలో NS1 యాంటీజెన్ కానివ్వండి, జ్వరం తగ్గిన తర్వాత డెంగ్యూ యాంటీబాడీస్ కానివ్వండి, మలేరియాలో మలేరియల్ స్మియర్ కానీ మలేరియల్ యాంటీజెన్స్ కానీ చేయటం వల్ల మనం దాన్ని నిర్ధారించుకోవచ్చు. వైరల్ జ్వరాలకు పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడొచ్చా? యాంటీబయాటిక్స్కి అసలు వైరల్ ఫీవర్స్లో రోల్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం, ఎవరికైతే జలుబు దగ్గు ఉన్నాయో, తెమడలో ఎటువంటి రంగు లేదు, నీళ్ళగా ఉంది లేదా తెల్లగా ఉంది, వాళ్ళకి యాంటీబయాటిక్ వాడటం వలన ఎటువంటి లాభం ఉండదు. పెయిన్ కిల్లర్స్లో పారాసెటమాల్ వరకు వాడచ్చు, మిగతా పెయిన్ కిల్లర్స్ వాడాల్సినటువంటి అవసరం ఉండదు. కొన్నిట్లో నష్టం ఉండదు, కొన్నిట్లో నష్టం ఉండొచ్చు కూడా. ఆస్పిరిన్ లాంటి బెళ్ళలు వాడటం వలన కొన్నింట్లో ర్యాషెస్ రావటము లేదా మైటోకాండ్రియల్ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి కూడా మనం గమనిస్తుంటాం. సో పారాసెటమాల్ అనేది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో సేఫెస్ట్ ట్యాబ్లెట్. డెంగ్యూ లాంటి జ్వరాల్లో పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ప్లేట్లెట్ రక్త కణాలు ఇంకా పడిపోవటం, ఆ రక్త కణాలు ఉన్న వాటి ఫంక్షన్ తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు కూడా మనం చూస్తుంటాం. అందువలన పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ జనరల్గా వాడకపోతేనే మంచిది. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా తీవ్రంగా మొదలవుతాయి. జ్వరం 102 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మగత వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి. ఈ చిన్న చిట్కా మీకోసం. దగ్గు, జలుబు, కఫంతో బాధపడుతున్నప్పుడు యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలను సమపాళ్లలో తీసుకొని బరకగా పొడి చేసి పెట్టుకోండి. తర్వాత 1 కప్పు మరిగించిన నీటిలో పావు చెంచా పొడిని వేసి మూతపెట్టండి. 1 నిమిషం తర్వాత వడగట్టి కొద్దిగా తేనెను కలిపి వేడివేడిగా తాగండి. దగ్గు, జలుబు, కఫం, అలర్జీ, సైనస్ బాధలు త్వరగా తగ్గుతాయి.